30 లక్షలు ఉంది. ప్రతి 5 తారీఖు నాడు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు 40,000 లోన్ ఇస్తారు. 40,000 వాళ్ళ వ్యవసాయం ఈ సంఘం వాళ్ళకి ఇస్తాం. వేరే వాళ్ళకి 1 రూపీ లెక్క విత్తి అది దీన్ని మంత్లీ 4,000 కడతారు. ఎన్ని నెలలు కట్టాలి? అది 11 నెలలు కడితే అది అయిపోతుంది. మళ్ళీ ఇంకా మిగిలిన డబ్బులు ఉంటాయి కదా సార్, అవి కూడా 1% లెక్క మంత్లీ 1,000 రూపాయలు 2,000 అట్లా అవసరం ఉన్న కాడికి 3,000 వరకు ఇస్తాం ఒక మెంబర్. నెలకు అది వాళ్ళ ఫైన్ చేస్తారు. మీరు రాసుకుంటారు కడతాం. మేము అందరూ పోయి గ్రూప్ అన్ని ఒక మెంబర్ ఒక నెల ఫైన్ ఇచ్చి ఉంటాం. డబ్బులు ఇప్పుడు ఆయన తీసుకున్నది 3,000 సొసైటీ మొత్తం పోతుంది సార్. ఫస్ట్ ఒకరు జరగబోతుంటే అభివృద్ధి చేసుకుంటూ పోయినాం. ఈరోజు ముఖ్యంగా రైతులకు సూచనలు సలహాలు అధికారులు ప్రతి నెల అధికారులు అందరికీ కూడా మేము అనుకూలంగా ఉంటాము. వాళ్ళకు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెటర్నరీ డాక్టర్ కానీ అందరికీ మాకు వస్తే కూడా మేము అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తుంటాము. మేము ఆర్ఏడి స్కీమ్ల కూడా అందరం కలిసి ఐక్యమత్యంగా విభేదాలు లేకుండా చేసుకున్నాము. మళ్ళీ ఒకటి పీకేవీవై స్కీమ్ అనేది ప్రధానమంత్రి ఒకటి వచ్చింది. దాంట్లో కూడా 50 మంది రైతులను కలిసి చేసుకున్నాము. వాళ్ళు వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటేందుకు అవి ఫుడ్ కలర్ అవి ఇచ్చిండు. మళ్ళీ డ్రమ్ ఇంకా మిగతా రైతు అందరూ కూడా నమస్కారాలు. ఈ రైతు సంఘం గురించి క్లుప్తంగా అంజన్ గారు మా ఎమ్మెల్యే గారు అందరూ చెప్పారు. అదే విధంగా మేము ముందుకు నడుస్తున్నాము. మీ సహాయ సహకారం ఉంటే ఇది కూడా దీన్ని తెలంగాణలో కాదు, జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకెళ్ళడం రెడీ ఉన్నాము. మీ సహకారం కావాలి. అదేవిధంగా సార్ మీరు అడ్వాన్స్ నాకు కాంటా ఇస్తామని చెప్పారు. దానికి ధన్యవాదాలు. గవర్నమెంట్ ఇప్పించాము. మాకు ఆహ్వానాలు గడపలు ఉండిపోతాం. 6 మాసం ఉంది సార్. కప్పుడు 4 మంది భావిస్తున్నారు. నేను కల్తీ పాల విషయం వల్ల బాగా చేస్తున్నాను. దాని తర్వాత ప్రైవేట్ అక్కడ పెట్టిన హెడ్ ఆఫీస్ దగ్గర బెనపాలి అవసరం బెనపాలి ఆహ్వానం తెలియదు అక్కడ మేము కన్సల్ట్ లేదు. ఎందుకంటే